అక్షరానికి అధిదేవత, ప్రణవస్వరూపిణి, విజ్ఞాన స్వరూపిణి అయిన సరస్వతీమాత యొక్క జన్మదినంగా శ్రీపంచమిని జరుపుకుంటారు. మాసాలలో 11వది అయిన మాఘమాసం యొక్క మాఘ శుద్ధ పంచమి నాడు శ్రీపంచమిని జరుపుకుంటారు. దీనిని వసంత పంచమి అని కూడా అంటారు. రాబోయే వసంతానికి మాఘ ఫల్గుణ మాసాలలోనే స్వాగతం పలుకుతుంది ఈ వసంత పంచమి. సరస్వతీమాత ఈ శ్రీపంచమి రోజున జన్మించిందని అనేక పురాణాలు దేవి భాగవతం వివరిస్తున్నాయి. దేవి భాగవతం ప్రకారం శుంభు నిశుంభులనే రాక్షసులు బ్రహ్మ నుంచి వరం పొంది దేవతలను హింసించసాగారు. అప్పుడు దిక్కుతోచన దేవతలు ఆదిశక్తి అమ్మవారి దగ్గర మొరపెట్టుకున్నారు. అంతా ఆ శక్తి తనలోని సత్వగుణం జ్ఞానప్రకాశములతో తన అంశగా సరస్వతీమాతను సృజించింది. శుంభు నిశుంభుల మరణం తర్వాత తన రూపమైన సరస్వతీమాతను సృష్టి కార్య నిర్వహణ నిమిత్తం బ్రహ్మదేవులు వారికి అప్పగించింది. అయితే పురాణాలలో సరస్వతీమాతకు సంబంధించిన మరో కథ ప్రాచుర్యంలో ఉంది. దీని ప్రకారం సృష్టి కార్య నిర్వహణలో అన్ని భారాలు మోస్తున్న బ్రహ్మదేవునికి ఒక పెద్ద ఆవులింత వచ్చింది. ఆ ఆవులింత నుండి బ్రహ్మ యొక్క జ్ఞాన సంపద అంతా మూర్తీభవించి సరస్వతీమాతగా రూపొందింది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ జ్ఞానము మరియు సృజన కలువవలసి వచ్చింది. దాంతో బ్రహ్మదేవుడు తాను సృజించిన సరస్వతీమాతను తన దగ్గరే భారీగా చేసుకుని సృష్టి కార్యం నిర్వహించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే పురాణాలు ఈ కలయికను సృష్టి కార్యం కోసం ఏర్పడ్డ జ్ఞానము మరియు సృజనల కలయికగానే చూశాయి. ఈ శ్రీపంచమిని భారతదేశం అంతటా వసంత పంచమిలా కూడా కొలుస్తారు. దీనిని మదన పంచమి అని కూడా అంటారు. పూర్వం ఒకానొక యుగంలో లోక కళ్యాణార్థం శివపార్వతుల వివాహం జరుపుట అవసరమైంది. ఎందుకంటే తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ కొరకై తపస్సు చేసి తన చావు శివునికి జన్మించిన పుత్రుని చేతిలో మాత్రమే జరగాలని వరం కోరుకున్నాడు. సతీదేవి మరణం తరువాత శివుడు శోకసంద్రంలో కూరుకుపోయి తదుపరి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. శివుడు మరో పెండ్లి చేసుకోడనే నమ్మకంతో తారకాసురుడు ఈ వరం అడిగాడు. తారకాసురుని వల్ల ఇక్కట్ల పాలైన దేవతలు ఎలాగైనా శివునికి ధ్యానభంగం కలిగించాలనుకున్నారు. కానీ ఎవరూ ముందుకు వచ్చే సాహసం చేయలేదు. ఈ బాధ్యత కాముడు మన్మధుడిపై మోపారు దేవతలు. దేవతల మేలు కోసం ఎటువంటి కష్టాన్నైనా భరించడానికి సిద్ధపడ్డాడు మన్మధుడు. ఈ విధంగా శివుని తపోభంగానికి పూనుకున్న మన్మధుడు ఒక అసాధారణమైన వసంతాన్ని శివుని చుట్టూ సృష్టించి ఒక కామ బాణాన్ని శివునిపై ప్రయోగించాడు. ఆ బాణం తగిలి తపోభంగమైన శివుడు కోపంతో రగిలిపోయాడు. ఆ కోపం వల్ల జనించిన అగ్ని కారణంగా మన్మధుడు బూడిదిగా మారాడు. తన శరీరాన్ని కోల్పోయాడు. తదుపరి దేవతల ప్రార్థనల వలన హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవిని శివుడు వివాహం చేసుకున్నాడు. ఈ ఘట్టానికి కారణమైన మన్మధుని గుర్తుగా ఈ వసంత పంచమిని కొన్ని చోట్ల జరుపుకుంటారు. ఈ వసంత పంచమిని దేశమంతటా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బెంగాల్లో ఈ వసంత పంచమిని శ్రీపంచమిగా సరస్వతి అమ్మవారు పుట్టినరోజుగా భావించి ప్రతిమలు దించి వేడుకలు చేసి నిమజ్జనం కూడా చేస్తారు. ఇక తెలంగాణలోని బాసరలో మరియు ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో సరస్వతి ఆలయాల్లోని భక్తులు ఈరోజు పూజలు నిర్వహించి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. రాజస్థాన్లోని పుష్కర్లో గల సరస్వతి ఆలయంలో విశేషంగా పూజలు నిర్వహిస్తారు. మనోశక్తులను ప్రేరేపించే శ్రీవాణిని మాఘపంచమి నాడు విశేషంగా పూజించాలని బ్రహ్మ వైవర్త పురాణం చెబుతుంది. వసంత పంచమి నాడు సరస్వతీదేవిని ఎలా ఆరాధించాలో నారదుడికి శ్రీ మహావిష్ణువు వివరించాడని దేవీ భాగవతం చెబుతుంది. దీని ప్రకారం వసంత పంచమి నాడు సరస్వతీమాతను పుస్తకంలోనికి గాని కలశంలోనికి గాని ఆవాహన చెయ్యాలి. తదుపరి షోడశోపచారాలతో జ్ఞానవాణిని అర్చించాలి. వేదోక్తమైన సరస్వతీ మంత్రం శ్రీం హ్రీం సరస్వత్యై నమః అనే నామాన్ని పఠించాలని శ్రీహరి పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని భృగు మహర్షికి నారాయణుడు గంగా తీరంలో ఉపదేశించాడని అంటారు. గోదావరి తీరాన సరస్వతీమాతను ఉపాసించి వ్యాసుల వారు వేద విభజన చేశారని చెబుతారు. ఇక్కడ వ్యాసుల వారు సరస్వతీమాతను సైకత రూపంలో ప్రతిష్ఠించారని అంటారు. ఆ ప్రాంతం ఇప్పుడు వ్యాసపురిగా బాసరగా పేరొందింది.
అమ్మవారు తెల్లని వస్త్రాలతో హంసవాహిని అయి 4 చేతులతో దర్శనమిస్తారు. అమ్మవారి ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో జపమాల ఉంటుంది. ఆమె తన మిగతా 2 చేతులతో వీణను మీటుతూ అతి మనోహరంగా దర్శనమిస్తారు. జీవుల్లో వెల్లివిరిసే ప్రాణశక్తికి సరస్వతి సంకేతం. సమస్త సృష్టిలో వర్ధిల్లుతున్న జీవకళకు శ్రీభారతి ప్రతీక. విద్యావాహినిగా, జ్ఞానాది దేవతగా, నదీమ తల్లిగా పలు రూపాలలో శారదామాత పూజలు అందుకుంటోంది. మృదు భాషణ, ఎదుటివారి మనసుకు ఆహ్లాదం కలిగేలా మాట్లాడటం, హితంగా మితంగా సంభాషించడం వాగ్దేవి ఆరాధనతో సమానమని అంటారు పురాణ పురుషులు. ఈ లక్షణాలను పాటించి అందరము ఆ సరస్వతీమాత కృపకు పాత్రులమవుదాము.